2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అడల్టరీలో ఉన్నప్పుడు కూడా భార్య భర్త దగ్గర నుంచి ఎక్కువ భరణం తీసుకుంటే చట్టపరంగా చూసుకున్నప్పుడు అది ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే. భార్య అడల్టరీలో ఉన్నప్పుడు కూడా భర్త దగ్గర నుంచి భరణం విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చట్టపరంగా చూసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? ఈ టాపిక్ మీరు ఏదైతే తీసారో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అపోహలు, అనేకమైన అపోహలు ఉంటాయి ఇందులో. ఓకే, ఇట్లాంటి దాంట్లో కొంతమంది అడ్వకేట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే చట్టం ఏం చెప్తుంది, ఒక సెక్షనే ఉంది ఏకంగా. ఓకే, మెయింటెనెన్స్ ఒకవేళ భార్య అక్రమ సంబంధంలో ఉన్నది ప్రూవ్ చేస్తే దానికి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని ఒక చట్టమే చెప్తుంది. కానీ అదే చట్టం ఏం చెప్తుంది, భర్త నపుంసకుడైనా, సంపాదన లేకపోయినా, సరిగ్గా భార్యకి సుఖం ఇవ్వకపోయినా, ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూడకపోయినా, అలాంటి సమయంలో భార్య అక్రమ సంబంధానికి వెళ్ళినా అది తప్పు కాదు అని అదే చట్టం చెప్తుంది. రైట్. సో ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా అంటే భర్త వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా ఫైనాన్షియలీ, ఫిజికల్లీ భర్త ఫిట్ ఉన్నా కూడా అయినా ఈ భార్య వేరొకరితోటి అక్రమ సంబంధంలోకి దిగితే అది 100% తప్పు. 100% మెయింటెనెన్స్ ఈ భర్త ఇచ్చే అవసరం లేనే లేదు. ఓకే, మళ్ళీ అలాగే ఈ భర్త బాగా చూసుకుంటున్నాడు కానీ ఫిజికల్లీ అన్ఫిట్ అయిపోయాడు. చాలామంది నాగరాజ్ గారు సైన్స్ రకరకాలుగా ఉంటుంది. మనం కనుక మెడిసిన్లోకి వెళ్తే వీళ్ళు పెళ్లి చేసినప్పుడు కొంతమంది పురుషులు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు శారీరక సామర్థ్యతతో ఉంటారు. 3-4 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి ఇంపార్టెన్సీ స్టార్ట్ అవుద్ది. అంటే ఒక బాబో ఒక పాపో పుట్టేస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఒక 3-4 ఏళ్ళకి ఇంక వీళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నది తగ్గిపోతుంది. ఈ సెక్షువల్ పార్టిసిపేషన్ అనేది ఇంకా ఉండదు. వాళ్ళు అప్పుడు ఇంపార్టెంట్ తయారవుతారు. వీళ్ళు ఏమంటారంటే, మరి నేను ఇంపార్టెంట్ అయితే నాకు పిల్లలు ఎట్లా పుడతారు అన్నది ఒక క్వశ్చన్ అడిగేస్తారు. అడిగేసి అడ్వకేట్ని నమ్మించాలని చూస్తారు నేను పర్ఫెక్ట్ ఉన్నా అని. కానీ అది తప్పు. ఎందుకంటే మేము కొన్ని 100 కేసులు చూసాం కాబట్టి. వీళ్ళు ఎట్లాంటి పురుషులు అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగానే ఉంటుంది, సడన్గా ఏదో కారణం వల్ల వాళ్ళకి ఇంపార్టెన్సీ క్రియేట్ అవుతుంది. అంటే ఇంకా వాళ్ళు ఈ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయలేరు. ఆబ్వియస్గా వాళ్ళకి ఇంపార్టెన్సీ స్టార్ట్ అవుతుంది. భార్య ఎప్పుడైతే ఈయనకి ఇంపార్టెన్సీ ఉందని తెలిసి డాక్టర్ దగ్గరికి రమ్మని పిలిచినా ఈయన రాకపోతే ఖచ్చితంగా 90% ఆఫ్ ద కేసెస్లో భార్యలు అక్రమ సంబంధం దిగే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి. ఎందుకంటే నేను పర్సనల్గా చాలా కేసులు చూసాను. నేను అది డాక్టర్ రిపోర్ట్స్ కూడా చూస్తాను జరిగింది. నేను కూడా షాక్ అవుతాం జరిగింది. అంటే బేసిక్గా పిల్లలు కనిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది అంటే, ఆబ్వియస్గా ఇప్పుడు పెరాలసిస్ వస్తుంది, పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. అది ఫస్ట్ నుంచి ఉండదు కదా, ఎప్పుడో ఏదో కారణం వల్ల ఆ స్ట్రోక్ వస్తుంది, ఒక చెయ్య కాలు పడిపోద్ది. అంటే పెళ్ళైనప్పుడు ఈ అబ్బాయి బాగానే ఉంటాడు, పెళ్ళైన 5 ఏళ్ళకి స్ట్రోక్ వచ్చి చెయ్య కాలు పడిపోయే ఛాన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అలాగే పొటెన్సీ కూడా అలాగే. పెళ్ళైన ఒక 3-5 సంవత్సరాల తర్వాత చాలామంది పొటెన్సీ పోయి ఇంపార్టెంట్ అయ్యారు, నపుంసకులు తయారయ్యారు. దీన్ని మేము కూడా యాజ్ అడ్వకేట్స్ మీకు కింద చెప్పినట్టు మేము కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఈ భార్య అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది, ఒకవేళ ఇంపార్టెంట్ అయితే పిల్లల్ని ఎట్లా కన్నాడు అని. మెడికల్ టెస్టులు చేసుకుంటాము. కొన్ని సందర్భాల్లో పురుషులు వాళ్ళంతటా వాళ్ళే నా దగ్గర కన్ఫెస్ అవుతాం కూడా జరిగింది. సార్ ఎవరు లేరు, నేను మీకు చెప్తున్నాను, ఒక 3 ఏళ్ళు నా పరిస్థితి బాగానే ఉంది, 3 ఏళ్ళ తర్వాత నేను నా సిగరెట్ల అలవాటు వల్లనో లేకపోతే విపరీతమైన ఆల్కహాలిక్ డ్రగ్స్ అలవాటు వల్లనో దేనివల్లనో పొటెన్సీ పోయింది కంప్లీట్గా. ఆమె చెప్పేది కరెక్టే సార్ అని ఇండివిజువల్గా వాళ్ళు ఒప్పుకుంటాం జరిగింది. అప్పుడు వీ గాట్ ఏ క్లారిటీ దాట్ ఓకే 3-4 ఏళ్ళు బాగానే ఉన్నాయి, పిల్లలు ఉన్నా కూడా వీడు ఎప్పటికీ పొటెంట్ ఉంటాడని గ్యారంటీ ఏం లేదు, మధ్యలో కొన్ని చేంజెస్ జరుగుతాయి అని. అలాంటి టైంలో భార్యకి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫిజికల్గా సెట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది, కానీ వీళ్ళు డాక్టర్స్ దగ్గరికి రారు, ఆ భార్యకి సహకరించరు. అట్లాంటి టైంలో 90% ఛాన్సెస్ ఈ అమ్మాయి వేరే అడల్టరీలో పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో మరి మెయింటెనెన్స్ అడల్టరీ కదా, నేను మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అనుకుంటే కుదరదు. ఎందుకు అంటే తప్పు నీ వైపు ఉంది,
నువ్వు మెడికల్ కరెక్షన్కి వెళ్ళలేదు, నీ పొటెన్సీ కరెక్షన్కి వెళ్ళలేదు, నువ్వు తప్పు నీ వైపు ఉంది కాబట్టి ఆమె వేరే అడల్టరీలోకి దిగాల్సి వచ్చింది కాబట్టి కోర్టు ఏమంటుంది 100% నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్తుంది. అర్థమైందా నా గారు? ఇందులో ఇది ఉంది యాక్చువల్లీ. ఈ థిన్ డిఫరెన్స్ చాలామందికి తెలీదు. అక్రమ సంబంధంలో ఉందంటే ఇంకా అడల్టరీ ఎక్కర్లేదు, ఇంకా ఈ మెయింటెనెన్స్ ఎక్కర్లేదు అని బండగా చెప్పేసుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ఫిజికల్ దీని గురించి మాట్లాడుతున్నాను. అసలు ఇది కాకుండా ఆ భర్త అసలు సంపాదనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కూడా సంపాదన లేదు, రోజు వచ్చి ఈ భార్య సంపాదించిందే తింటూ బతుకుతాడు, రైట్? అట్లాంటప్పుడు ఆ భార్యకి ఈ భర్త మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? 100% ఆ భార్య వేరే సమర్థమైన మొగాడిని చూస్తంలో తప్పులేదు, అండ్ చూస్తాం జరుగుతుంది కూడా 90% కేసెస్లో. అట్లాంటప్పుడు కూడా ఈ భర్త నా దగ్గర ఏం డబ్బులు లేవా, నేనేం ఇవ్వలేను అని పాపర్ అని అంటే అడుక్కునే వాళ్ళ డిక్లేర్ చేసినా కూడా కోర్టు ఏం చెప్తాడంటే నువ్వు అడుక్కుదినైనా మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తుంది. సో ఇలా అనేక రకాలు ఉన్నాయి నాగరాజు గారు. చాలా మంచి టాపిక్ తీస్తారు మీరు. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఈ వీడియోతో తొలుతాయని అనుకుంటున్నాను. కానీ చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ కొంత హార్షియాలిటీ కూడా ఉంది. యా కరెక్ట్ అండి. ఇది ఎన్నో కేసులు చూసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ మాకు ఇది. గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అవేర్నెస్. థ్యాంక్ యూ.